బాబు పక్కన సార్ వస్తా కదా మీరు వచ్చండి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సర్వేపల్లి ప్రజలందరూ నన్ను గెలిపించినారు. దానికి వాళ్ళ రుణం తీర్చుకునే దానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో ప్రధానంగా సర్వేపల్లి రిజర్వాయర్ 50 కోట్లతో చేశాము. సీసీ రోడ్లు 30 కోట్లతో చేశాము. రోడ్లు 44 కోట్లతో చేశాము. స్కూల్ బిల్డింగ్స్కి 7 కోట్లు ఇచ్చాము. మత్స్యకారులకి ఇక్కడే ఈదూరు అక్కడ 1,50,00,000 ఇచ్చాము. సిఎస్ఆర్ నిధులు 63 కోట్లు చేశాము. ఈ సంవత్సరం అక్కడ కాకుటూరులో ఉండే విక్రమసింహపురి యూనివర్సిటీలో కొత్తగా ఏఐ టెక్నాలజీతో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభించాము. అక్కడ గొలగమూడిలో ఉండే బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశాము. మ్యాక్సిమం ఎడ్యుకేషన్ దాంట్లో స్కూల్స్ కాలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇక్కడ బీచ్ రోడ్ ఉంది, చనపలపాలెం నుంచి కోడూరు బీచ్. దానికి కూడా ఆ రోడ్డు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాము. అది కూడా పనులు జరుగుతూ ఉంది. అట్లా అక్కడ ఈదూరు పాళ్యానికి 1 కోటి చిల్లర పెట్టేసి 1.5 కోటి పెట్టి ప్లాట్ఫామ్స్ మత్స్యకారులకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశాము. ఇంకా అదే పనిలో ఉన్నాం. మ్యాక్సిమం ఫండ్స్ ట్యాప్ చేసి పనులు చేసేదానికి హాస్టల్స్లో 4 కోట్ల చిల్లర పెట్టి వాళ్ళకి అవసరమైన డైనింగ్ హాల్స్, టాయిలెట్స్ ఇటువంటివి కూడా శాంక్షన్ చేసేదానికి మొన్న కలెక్టర్ గారి దగ్గర కూర్చొని ప్రపోజల్లో 4 కోట్ల చిల్లర పెట్టాం. వెంకటరమణ, సర్వేపల్లి ప్రజల రుణం తీర్చుకుంటాను. కంటిన్యూస్గా వాళ్ళకి సంక్షేమం, వెల్ఫేర్, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలో ఫస్ట్ నిలబడి ఉన్నాము. 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం అనేది ఇంపాసిబుల్, ఇంకెక్కడ ఏ స్టేట్లో లేదు. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నాం వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను బట్టి. ప్లస్ తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఇప్పుడు కూడా 2 పిల్లలు ఉండండి, ఇద్దరికి 13,000 లెక్కన 26,000 పడింది. 5 మందికి, ఒక్క గిరిజన తల్లిదండ్రులకి 5 మందికి 65,000 పడింది వెరదోళ్ళు. ఇవన్నీ గతంలో ఇప్పుడు ఇన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు. రైతులకి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మేము 14,000 కలిసి 20,000 ఇస్తున్నాం. వాళ్ళు 7,000 రూపాయలే ఇచ్చినారు గత ప్రభుత్వం. ఇట్లా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా పోయే పరిస్థితి చేశాం. నిన్న చేనేత కార్మికులకు 25,000 రూపాయలు లెక్కనిచ్చి 200 యూనిట్లు ఉచితంగా ఏర్పాటు చేశాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆటో డ్రైవర్స్ దగ్గర నుంచి, దేవాలయాల్లో పూజారుల దగ్గర నుంచి ఒక కొత్త ఒరవడి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ ఆశీర్వాదాలతో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నాం. దానికి చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.